నా జీవిత అయిన నా యేసు నా పక్షమయ్యుండగా. కాదులే ప్రభా, నేను మంచివాడిని కాదు కదా, నేను మంచిదాన్ని కాదు కదా, మరి నన్ను అలా అప్పగిస్తావేమో వదిలేస్తావేమో అని అనుకుంటున్నాను. నువ్వు మంచివాడివి కాకపోతే, మంచిదానివి కాకపోతే అది నీకు నాకు చెందిన విషయం, అది మనం చూసుకుంటాం. కానీ శత్రువు నీ మీదకి వచ్చినప్పుడు నేను చూస్తా ఊరుకోను. నేను తండ్రిని, నువ్వు బిడ్డవి. నువ్వు అవతవకల్లో ఉంటే నేను అవసరమైతే ఒక దెబ్బ కొట్టి సరి చేసుకుంటా. అది మన పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్. అది దానిలోకి ఇంకొకటి ఎంటర్ కాకూడదు. ఏమైనా అర్థమవుతుందా? నువ్వు బిడ్డవి, నేను తండ్రిని. ఒకవేళ నువ్వు వంకర టింకర నడిస్తే అది మన పర్సనల్, మనం డిస్కషన్ చేద్దాం. అవసరమైతే ఒక దెబ్బ కొడతాను, లేదా నువ్వు మంచిగా ప్రయాణం చేసి ఎత్తుకొని ముద్దాడుకుంటా, అది మన విషయం. కానీ నీ మీదికి ఎవడైనా వస్తే నేను ఊరుకోను. తుఫానులు అణిగిపోతాయి, పెనుగాలులు గద్దించబడతాయి, ఎగసిన సముద్రాలు నిమ్మళమైపోతాయి. ఆమేన్, ఆమేన్. ఏది నిన్ను ముంచజాలదు, కాల్చజాలదు. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి గట్టిగా ఏది చేపట్టాలి? అంతవరకు ఏది చేపట్టాలి? స్థిరంగా చివరి వరకు కాపాడుకోవాల్సింది ఏది? దేవుడు మనలో ముందుగా వెతికేది ఏది? అది. దాన్ని బట్టి మనకు తోడై ఉండి ఆయన అనుకున్నవన్నీ మనలో నెరవేరుస్తాడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? డౌట్ లేదుగా, ధైర్యం వచ్చిందిగా. ఇంక లేట్